ఇటువైపు అల్పపీడనంగా మారి వాయుగుండం అనేది తీరం దాటింది బెంగాల్ దగ్గర. అటువైపు చైనాలో బెంబికా తుఫాన్ అనేది తీరం దాటింది సంగాయి సిటీ దగ్గర. ఇక్కడ బలపడకుండా వాయుగుండంగా మారి తీరం దాటింది బెంగాల్ దగ్గర. అక్కడ బలపడి అది తుఫానుగా చేరింది. ఒక తుఫాన్ యాగి తుఫాన్ వచ్చి వెళ్ళక ముందే మళ్ళీ వారంలో ఇంకో రెండో తుఫాన్ అనేది చైనాని తాకింది. చైనా తూర్పు దేశంలో ఈ తుఫాన్ అనేది తూర్పు చైనాలోని సంగాయి అనే సిటీ మీద 75 ఏళ్ల తర్వాత, అంటే 75 సంవత్సరాల తర్వాత ఈ తుఫాన్ అనేది రావడం అనేది విశేషం. ఇది గంటకి 155 కిలోమీటర్ల స్పీడ్తో ఈ గాలులు అనేవి వీయడం జరిగింది. ఇక్కడ చూడండి, మాకు వాయుగుండం అనేది సోమవారం రోజు అనగా 16వ తారీఖు ఇది తీరం దాటడం అనేది జరిగింది. ఇది చూసారా, చైనాకి తూర్పులో ఈ తుఫాన్, భారీ తుఫాన్ అనేది రావడం జరిగింది. ఇది ఎక్కువగా ఇలాంటి భయంకరమైన తుఫాన్లు చైనాకి పసిఫిక్ మహాసముద్రం అటువైపు నుంచి ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలాంటి భయంకరమైన తుఫాన్లో ఈ రెండో తుఫాన్ ఈ వారంలో రావడం అనేది చైనాకి జరిగిందనమాట. దీని ప్రభావంతో చైనా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం అనేది పడింది. 4 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది. దీని ప్రభావంతో సంగాయి అనే ప్రాంతాలలో భారీ వర్షాల నుంచి భారీ గాలులు అనేవి వీస్తున్నాయి. ఇది రెండో తుఫాన్ అవ్వడం వల్ల ఒక్క వారంలో 2 తుఫాన్లు అనేవి రావడం అనేది చైనాకి ఇది జరగడం అనేది రికార్డ్ అనమాట ఈ సంవత్సరంలో.